ఊరిలోనే లేను లోన్ మంజూరు ఎలా? ఫోర్జరీ సంతకాలతో బ్యాంక్ లోన్ పొందిందెవరు? బ్యాంకర్ల చేతివాటం ఏమైనా ఉందా? ఏమీ చేయలేని స్థితిలో అభాగ్యురాలు. పేరు రాయగారి దానమ్మ, భర్త రాయగారి భోజిరెడ్డి. నాకు 1.5 ఎకరాల భూమి గండీడి గ్రామం మరియు మండలం మామ్నార్ జిల్లాలో ఉందన్నారు. మా ఊరిని విడిచి దాదాపు 14 సంవత్సరాల నుంచి పిల్లల చదువుల విషయమై పట్నం అనగా హైదరాబాదు వెళ్ళడం జరిగిందన్నారు. కాగా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా నా యొక్క పాస్బుక్ మీద 2010వ సంవత్సరం నుంచి బ్యాంక్ లోన్ ఇతరులు తీసుకొని నా యొక్క సంతకాన్ని ఫోర్జరీ మిస్యూజ్ చేస్తూ తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇట్టి విషయమై బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందని ఆమె తెలిపారు. రైతు రుణమాఫీ వచ్చిందని నా మొబైల్కు మెసేజ్ వచ్చిందని ఆమె చెప్పారు. నేను దాదాపు 14 సంవత్సరాల నుంచి ఊరిలోనే లేను, బ్యాంక్ లోన్ ఎలా తీసుకున్నానని ఆమె వాపోయారు. బ్యాంకర్లు ఇలాంటి ఫోర్జరీ సంతకాల ద్వారా బ్యాంక్ లోన్స్ ఎలా ప్రోత్సహిస్తున్నారని ఆమె బాధ వ్యక్తం చేశారు. బ్యాంకు దగ్గర నా అకౌంట్ స్టేట్మెంట్, బ్యాంక్ లోన్, ఫోర్జరీ సంతకాల మరియు ఇతర విషయాలను అడగగా వారు సరైన సమాధానం ఇవ్వడం లేదని, జరిగిన విషయాన్ని దాపరికం చేస్తున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్ వెళ్ళి జరిగిన విషయం చెప్పినా ఫలితం లేదని, ఎక్కడ పోవాలో తెలియక జిల్లా కలెక్టర్ దగ్గర మా విన్నపాన్ని తెలియజేయడానికి వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికైనా మా గోడు విని జిల్లా కలెక్టర్ దయతో నాకు న్యాయం చేయాలని విన్నవిస్తూ సంబంధిత అధికారులను విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని ఆమె కోరారు. మొత్తం 93,000 అసలు 90,000 లోన్ 3,000 అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మళ్ళీ 1 year నుంచి ఇంట్రెస్ట్ పడి ఉంటుంది కదా. 93,000 అసలు మొత్తం మాఫీ వచ్చింది. ఈ 3,900 మిగిలింది. అంటే 1 year ఇంట్రెస్ట్ లో హాఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే 6,000 ఇంట్రెస్ట్ అయింది, 90,000 లోను. ఓకే, ఇప్పుడు ఆశన్న వస్తేనే అది వస్తుందా? ఎందుకంటే అది నాకు ఫోటో పెడితే నేను మా అబ్బాయితో లెక్క చేయించుకుంటాను. నాకు లెక్కలు రావు, నేను చదువుకోలేదు. అది నాకు నెంబర్ లేదు, ఆయన నెంబర్ లేదు. ఆశన్న నెంబర్ తెలియదు. మేము ఇక్కడ ఉండమండి, మేము 20 ఏళ్ళు లేదు మేము ఊరు వదిలిపోయి. మీ అబ్బాయికి ఫోన్ కలిపి ఇవ్వండి ఆశన్నకి, ఓకే మాట్లాడతారు. వాళ్ళు లెక్కలు వేసి ఆయన పేపర్ తోటి లెక్క వేసి నీకు వాట్సాప్ చేస్తాడు. ఎందుకంటే ఇది మళ్ళా లోన్ లేదు, అది ఇంట్రెస్ట్ ఎక్కువైతే కష్టం మళ్ళీ మాకు. ఏం లాస్ లేదు, ఇంట్రెస్ట్ రెగ్యులర్ అకౌంట్స్ కి ఇబ్బంది ఏమి ఉండదు, పాత అకౌంట్స్ కి ఇబ్బంది. అమౌంట్ అసలు 90,000. కూర్చోండి, నేను మా బాబుతో మాట్లాడతా. అసలు 90,000. ఓకే, లక్షకు సంవత్సరానికి 7,000 ఇంట్రెస్ట్. సంవత్సరానికి రెగ్యులర్ కట్టకపోతే 15,000. ఈ సంవత్సరం ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా 90,000, ఒక 6,000 పెట్టుకో. 93 ఆల్రెడీ వచ్చింది. థ్యాంక్ యూ సార్. నా పేరు ధనలక్ష్మి, మాది గండీడు మండలము, గ్రామం గండీడు. ఇట్లా నా పేరు మీద, నా భూమి మీద లోన్ తీసుకున్నారు 90,000. నేను లోనే తీసుకోలేదు, మాఫీ ఇట్లా వచ్చింది, నా పేరు వచ్చింది కదా. మరి పేరు వచ్చినప్పుడు లోన్ మాఫీ అవుతుంది, మరి నేను లోన్ తీసుకోలేదు, ఎవరు తీసుకున్నారు అని అడిగితే 2010 నుంచి చేవెళ్ళ భూమి మీద రిన్యువల్ చేసుకుంటూ వస్తున్నావు నువ్వు అని అన్నారు. మరి రిన్యువల్ చేసినట్టు ఓచర్ మీద నా సైన్ ఉంటుంది కదా ప్రతి సంవత్సరంది, అది ప్రూఫ్ చూపించమంటే చూపిస్తలేరు. మరి ఎవరు తీసుకున్నారంటే వాళ్ళ పేరు చెప్పలేరు. ఊరు పెద్ద మనిషి తీసుకున్నా అంటుండ్రు, మరి ఆ ఊరు పెద్ద మనిషి ఎవరో చెప్పట్లేరు. మరి ఏం చేయాలి సార్? ఇప్పుడు నాకు నేను వారం రోజు నుంచి రోజు తిరుగుతున్నా కూడా నాకు ఎలాంటి స్పందన లేదు వాళ్ళ నుంచి. మరి ఎట్లా సార్, ఏం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళ నుంచి కూడా ఏం కాదనేసి ఇప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన. కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.